సామాన్యుల ఆశల్ని పెట్టుబడిగా మార్చుకుని మైక్రో ఫైనాన్స్ పేరుతో వందల కోట్ల రూపాయల దందాకు తెరలేపిన కేటుగాడు రమావత్ మధు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మార్కెటింగ్ రంగంలో ఉంటూ చిన్న పనులు చేసుకునే స్థాయి నుంచి బెంచ్ కార్లు, విలాసవంతమైన భవంతులు, పబ్బులు, స్పా సెంటర్లే సామ్రాజ్యంగా ఎదిగిన మధు అసలు రంగు బయటపడింది. అధిక లాభాల ఆశ చూపి పేద మధ్యతరగతి ప్రజల నుండి వేల రూపాయల నుండి కోట్ల వరకు వసూలు చేసి ఆ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ బాధితులను నట్టేట ముంచాడు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాకు చెందిన సరియా నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఈ స్కామ్ బయటపడింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి. ఏదైతే అటు మైక్రో ఫైనాన్స్ తో ఇప్పటికే బాధితులంతా కూడా బయటకు వచ్చి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రమావత్ మధు కూడా పోలీసులకు చిక్కినట్టు తెలుస్తుంది. సో ఎన్ని రోజుల నుంచి, ఎంతమంది దీంట్లో ఉండి ప్లాన్ అంతా వేసుకున్నారు, ఎన్ని రోజుల నుంచి ఇది అంతా మొత్తం కొనసాగుతుంది, పోలీసులు ఏం చెప్తున్నారు? నల్గొండలో ఒక మారుమూల ప్రాంతంలో తండాలో పుట్టినటువంటి రమావత్ మధు అక్కడ చిన్న చిన్న పనులు చేసుకునేవారు. అంటే చిన్న బండి తీసుకుని కనీసం పెట్రోల్ లేనటువంటి సిచ్యువేషన్ అతనిది. సో అక్కడ అలాంటి పనులు చేసుకుంటూ పరిచయాలు బాగా పెంచుకున్నారు. తర్వాత మార్కెటింగ్ సంబంధించిన రంగంలోకి వెళ్ళారు. తర్వాత చిన్న చిన్న ప్రోడక్ట్లని అతను అమ్మడం కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఐడియా వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. మైక్రో ఫైనాన్స్ కొంతమందితో కూడా పెట్టుకొని అతను పెద్ద ఎత్తున కూడా తండాల నుంచి కానీ అతని సామాన్య ప్రజల నుంచి కూడా తమకు మొదటగా తను బాగా తెలిసినటువంటి వ్యక్తుల్ని తను ఎంచుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేశారు. తర్వాత దాదాపు 3 నెలల పాటు 4 నెలల పాటు వాళ్ళకి అధిక డబ్బులు ఇస్తూ, అంటే వడ్డీ ఇస్తూ కాలం వెల్లగీస్తారు. తర్వాత అట్లా ఒకరు ఇంకొకరిని జాయిన్ చేయించడము, తర్వాత ఇంకొకరు ముగ్గురిని జాయిన్ చేయించడము, ఇట్లా వందల మంది కూడా జాయిన్ అయిపోయారు. ఒక్కసారిగా కూడా ఆ సిచ్యువేషన్ ఎట్లయిందంటే మైక్రో ఫైనాన్స్కి లిక్విడ్ క్యాష్ కొన్ని వందల కోట్ల రూపాయల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఆ డబ్బులంతా కూడా తన విలాసాలకి బాగా వాడుకొని తనతో ఉన్నటువంటి బంధువులు కానీ అలాగే తన స్నేహితులు కానీ వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వేరే తోటలా పెట్టిస్తుంటూ కూడా బయటపడినటువంటి నేపథ్యం పడుతుంది. ఈ కోవలోనే ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన అంశంలో గతంలో చాలామంది డబ్బులు కట్టేస్తారు కాబట్టి ఈ లెక్కలు తారుమారవడము, తర్వాత చూసుకోలేకపోవడము, తర్వాత చాలామందికి చెల్లింపులు చేసుకోలేకపోవడం, ఇవంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మధు. అప్పట్లోనే ఈ ఎక్కువ మంది డబ్బులు ఇచ్చేసారు కాబట్టి అప్పులు చేసో లేకపోతే బంగారంతో కుదవబెట్టో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడము. ఎందుకంటే ₹10 పెడితే మీకు ₹15 వరకు కూడా ఇస్తారనేది అతను చెప్పినటువంటి వర్షన్. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి ఈ సామాన్యులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆశపడ్డారు. సో అట్లా వెళ్ళినప్పుడు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఎగరగొట్టేస్తారు. అయితే పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ ఇవ్వనేసి కూడా అతని చుట్టూ తిరిగినప్పుడు ఇవ్వలేకపోవడము, తను చాలామంది ఆగ్రహం వ్యక్తం చేసి ఆత్మహత్య లాంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు. సో ఈ కేసు చిలికి గాలివానేలాగా నల్గొండలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు అనంతపురంలో, ఇటు కర్నూలు, బెంగళూరు, చిత్తూరు, ఇట్లన్నీ దీంతోపాటు హైదరాబాదు అన్ని ప్రాంతాలు కూడా చుట్టేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. చాలా పక్కా ప్రణాళికతోనే రమావత్ మధు మొదటి నుంచి కూడా ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ సంబంధించిన స్కామ్ని చేశారని కూడా చెప్తున్నారు. ఆ కోవలనే కొంతమంది ప్రముఖుల పేర్లు వాడుకోవడము, నా వెనకాల వాళ్ళు ఉన్నారు, సో మీరేం పడాల్సిన అవసరం లేదు, నేను చేపట్టపోయినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ పనులు కానీ, తర్వాత ఇటు స్పాలు కానీ, పబ్బులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ మీకందరికీ కూడా మీరు పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఒకవేళ రిటర్న్స్ తొందరగా రాకపోతే ఆ ప్లాట్స్ మీకు ఇస్తాననేసి కూడా నమ్మబలికి మొదటగా తన స్నేహితుల్ని, తన కొలీగ్స్ని అతను టార్గెట్ చేసుకొని వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇక్కడే మంగ్లీ పేరు అనేది బయటపడింది. ఎందుకంటే ఒక నల్గొండలో జరిగినటువంటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్కి మంగ్లీని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అక్కడ పాటలు పాడడానికి అప్పుడు మంగ్లీతో బాగా పరిచయం అయింది. సో ఆ పరిచయం కాస్త బాగా వ్యాపారాల వరకు కూడా వెళ్ళింది అనేసి కూడా బాధితులు వారు చెప్తున్నారు. దానితో పాటు ఇప్పటి వరకు మంగ్లీ పాత్ర ఎంత అనేది కూడా తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచి కూడా మధు కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు. అనేక రకాలుగా కూడా గాలింపులు చర్యలు చేపట్టారు. అయితే పటాన్చెరులో ఉన్నటువంటి ఒక ప్లేస్లో అతను ఉన్నాడు. అక్కడి నుంచి వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషను. సో అతన్ని నిన్న వెత్తడి పెరిగిపోవడం కుదిరి పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనేసి ఇన్ఫర్మేషన్ రావడంతో అతనే స్వతహాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి వచ్చినప్పుడు ఈఓడబ్ల్యూలో
ఆల్రెడీ 30 కేసుల దాకా ఉన్నాయి కాబట్టి ఫ్రాడ్ కేసులు. ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంటనే మియాపూర్లో అతన్ని అదుపులోకి తీసుకొని ఈఓడబ్ల్యూకి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో 10 గంటలకు 11 గంటల ప్రాంతంలో అతన్ని కోర్టుకి తీసుకెళ్తారు, రిమాండ్ చేయబోతున్నారు. తర్వాత కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీలో ఈ డబ్బులంతా ఏం చేస్తారు, 100 కోట్ల రూపాయలు చేశారు కాబట్టి ఇతను వెనుకున్నటువంటి అదృశ్య శక్తి ఎవరు, ఎట్లా డబ్బులు అంతా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎంతవరకు క్యాష్ ఇప్పుడు వరకు అతని వద్ద ఉన్న దానిపై కూడా పూర్తిస్థాయి వివరాలు అనేది సేకరించాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్గా అతని వద్ద మోసపోయినటువంటి బాధితులు ఎంతమంది ఉన్న దానిపై కూడా ఆ డేటా అనేది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడాలి, ఇవాళంతా చాలా కీలకమైనటువంటి పరిణామాలు అయితే ఈ కేసులో చోటు చేసుకోబోతున్నాయి. అఖిల, రైట్, థ్యాంక్ యూ.